దేవునికి ముందుగా నా స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ, అదేవిధంగా కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు క్రీస్తు ద్వారా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. నన్ను ప్రేమించి నాకు మరొక అవకాశాలు అనుగ్రహించి దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి నాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి స్థానిక సంఘ సువార్థికులు జాన్ సునీల్ గారికి, వారి కుటుంబ సభ్యులకు, అలాగనే మీలో ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు నామములో మరొకసారి వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మన పట్ల ఆయన చేసే కార్యాలు దేవుని గ్రంథంలో ఏముందనంటే కంటికి కనబడవు, చెవికి వినబడవు అని ఉంది. అంటే నూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టగలుగుతున్నామనంటే అది మన బలము, మన శక్తి, మన జ్ఞానం ఏమీ కాదు. మరి ఎందును బట్టి మనం సంవత్సరాలు వెంబడి సంవత్సరాలు మన జీవితాల్లోనికి వస్తున్నాయి అనంటే దేవుని జ్ఞానాన్ని మనం పరిశీలన చేస్తే దేవుడు మన పట్ల వాత్సల్యము చూపుతున్నాడు అని ఉంది బైబిల్లో. దేవుడు మన పట్ల వాత్సల్యము చూపుతున్నాడు అని అంటే అది దేనిని బట్టి అంటే అది కేవలం ఆయన ప్రేమను బట్టి మాత్రమే. ఆయన మనల్ని ప్రేమించడానికి ఏదైనా కారణం ఉందా అని అంటే కేవలం ఈ సృష్టి అంతటిలో కూడా ఆయన తన ఇష్టపూర్వకంగా తన స్వహస్తాలతో చేసుకున్నటువంటి సృష్టిలో భాగంగా ఏమైనా ఉన్నదనంటే కేవలం మనుషులు. అందుకనే నరులు ఆయన స్వరూపములోను ఆయన పోలికలోను చేయబడినట్లుగా గ్రంథం మనకు సమాచారం ఇచ్చింది. ఇప్పటి వరకు సహోదరులు హరీష్ గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో 1-2 వచనాలు వారు వివరించడం జరిగింది. ఒకసారి మనం కూడా ఆ వచనాన్ని చదివి కొద్ది నిమిషాలు నాకు ఇవ్వబడినటువంటి సమయంలోనే ముగించే ప్రయత్నం చేస్తాను. రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుదాం ఒకసారి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమములు. ఒకసారి మనం ఎప్పుడు బైబిల్ చదువుతున్నప్పుడు అక్కడ కామా ఉందండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అన్నాడు. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? రోమాలో ఉన్నటువంటి క్రీస్తు సంఘ సభ్యులతో మాట్లాడే మాట. అంటే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అన్నాడంటే వాళ్ళు ఏం చేస్తున్నట్టు అక్కడ సంఘములో ఉంటూనే లోక సంబంధమైన బ్రతుకుతున్నారు, లోకాన్ని అనుసరిస్తున్నారు. వీళ్ళు ఎక్కడున్నారు? సంఘములోనే ఉన్నారు. కానీ వీళ్ళ బ్రతుకులో ఏముంది? లోక మర్యాద ఉంది. లోకాన్ని మర్యాద ఇస్తున్నారు, లోకాన్ని అనుసరిస్తున్నారు. కాబట్టి పౌలు గారు పత్రికను రాస్తూ ఆ రోమీలకు రాసినటువంటి పత్రిక అంతా కూడా మనం ఆలోచన చేస్తే మీరు క్రీస్తులో ఉన్నారు, మీరు ఒకప్పుడు దేవునికి దూరస్తులుగా ఉన్నారు, మీ శరీర ఇష్టాలను బట్టి మీరు నెరవేర్చుకుంటూ మీ బ్రతుకు కొనసాగించారు. కానీ ఇప్పుడైతే మీరు ఎక్కడికి వచ్చారు? క్రీస్తులోకి వచ్చారు, సంఘములకు వచ్చారు. ఇప్పుడు సంఘములకు వచ్చినటువంటి వారు దేనిని అనుసరించకూడదు? లోకాన్ని అనుసరించకూడదు. ఎందుకు లోకాన్ని అనుసరించకూడదు అని అంటే దానికి కూడా బైబిల్ సమాధానం చెప్పింది. మనం ఆలోచన చేద్దాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి అన్నాడు. నూతన సంవత్సరం అని అంటే మన జీవితాల్లో ఏం మారుతాయి? వస్త్రాలు మారుతాయి, ఇంకా అవకాశం ఉంటే ఇంటికి రంగులు మారుతాయి, ఇంకా అవకాశం ఉంటే పిల్లలకి బంగారు ఆభరణాలు మారుతాయి. కానీ గ్రంథం ఏం చెప్పింది అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అన్నాడు. అంటే మనస్సు మారాలి అని అంటే అసలు దేవుడు ఆశించినటువంటి మనస్సు వీళ్ళలో కనబడట్లేదు దేవునికి. ఎందుకు వీళ్ళ మనస్సు పాడైపోయింది? ఎందుకు వీళ్ళ మనస్సు మారాల్సినటువంటి స్థితి వచ్చిందంటే రోమీలకు రాసినటువంటి పత్రికలోనే 2వ అధ్యాయంలో ఒక మాట తెలియపరిచాడు. క్షమించండి, 1వ అధ్యాయము 28వ వచనంలో అసలు వీళ్ళ మనసు మారవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందనంటే మరియు వారు అంటే ఎవరో ఇశ్రాయేలు గురించి మాట్లాడే మాట ఇది. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు నొల్లకపోయేరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను అన్నాడు. అంటే ఇశ్రాయేలీలు దేవుని జనాంగమే. ఇశ్రాయేలీని దేవుడు ఏమని పోల్చాడంటే ఇశ్రాయేలీయుడు నా జ్యేష్ఠ కుమారుడు అన్నాడు. అంటే ఇప్పుడు ఇశ్రాయేలీలు దేవుని పిల్లలైనా సరే ఆ దేవుని పిల్లల హృదయంలో ఎవరికి చోట్లేదు?
దేవునికి చోట్లేదు. అదే ఇక్కడ చెప్పాడు, వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనల్లకపోయారు కనుక దేవుడు వారిని వారి ఇష్టానికి విడిచిపెట్టాడు అని ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు అంటే, మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అన్నాడు. అంటే వీళ్ళ మనస్సు దేవునికి అనుకూలంగా లేదు, దేవునికి దగ్గరగా లేదు. ఎందుకు దేవునికి దగ్గరగా లేదంటే వీళ్ళు దేనిని అనుసరించడం ప్రారంభించారు? లోకాన్ని అనుసరించడం ప్రారంభించారు, లోక మర్యాదలు చెప్పులను నడవడం ప్రారంభించారు. ఎంతకే లోకం అనుసరిస్తే ప్రమాదం ఏమైనా ఉందా అని అంటే, లోకంలో ఏముంది అని అంటే, ఒకసారి 1 యోహాను పత్రికలో లోకంలో ఉన్నది ఏంటయ్యా అని మనం ఆలోచన చేస్తే, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుదాం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. అసలు లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినడా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు, ఇప్పుడు చెప్తున్నాడు అసలు లోకములో ఏముందనంటే, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపడంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే అన్నాడు. అసలు ఈ సృష్టి ఆరంభంలో ఏదేను వనములో ఆదాము హవ్వలను దేవుడు పెట్టినప్పుడు మొట్టమొదటగా దేవుడు వారికి ఏం చెప్పాడు? ఈ ఏదేను వనంలో ఉన్నటువంటి వృక్ష ఫలాలను ఏదైనా మీరు నిరభ్యంతరముగా తినవచ్చు, కానీ 2వ అధ్యాయం 18వ వచనంలోకి వచ్చేటప్పటికి ఏమన్నాడంటే, ఈ తోట మధ్యనున్న మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాల జోలికి మీరు వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళి నా మాట కాదని మీరు తినదినమున నిశ్చయముగా చచ్చెదరు అని చెప్పాడు. అంటే మీరు ఒక పాయింట్ ఆలోచన చేయండి, లోకమును లోకములో ఉన్న వాటిని ప్రేమింపకుడి. లోకమును ప్రేమించే వానిలో ఎవరి ప్రేమ ఉండదు? తండ్రి ప్రేమ ఉండదు. నిజంగా లోకమును ప్రేమించకపోతే మనలో ఎవరి ప్రేమ ఉంటది? దేవుని ప్రేమ ఉంటది. ఇక్కడ ఏదేను వనంలోకి వెళ్ళి సాతానుడు మొట్టమొదటిగా మనిషిని ఎక్కడ మోసం చేశాడో ఒకసారి ఒక ప్రశ్న ఒక వచనం చదువుదాం. అంటే లోకాన్ని దేవుని వైపు నుండి తన వైపుకు త్రిప్పుకునే ఒక ప్రమాదకరమైనటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఆది కాండము 2వ అధ్యాయంలో మనకందరికీ తెలిసినటువంటి వృత్తాంతం. ఆది కాండము 2వ అధ్యాయంలో 21వ వచనాన్ని మనం చదువుదాం, 18వ వచనాన్ని చదువుదాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు. ఎవరిది ఆలోచన? దేవునిది. అప్పటి వరకు ఆదాము ఎలాగున్నాడు? ఏదేను వనంలో ఒంటరిగా బ్రతుకుతున్నాడు. ఇప్పుడు దేవుడు ఏమని ఆలోచించాడు? ఆదాము ఏదేను వనములో ఒంటరిగా తిరగడం నాకు ఇష్టం లేదు, కాబట్టి ఇప్పుడు అతని కొరకు నేను ఏం చేయాలి? వాని కొరకు సాటి అయిన సహాయము చేయుదని అనుకున్నది ఎవరు? దేవుడే. అతడు ఆదాము ఒంటరిగా ఉన్నాడని చూసింది ఎవరో? దేవుడే. సాటి అయిన సహాయాన్ని ఇవ్వాలని ఆలోచన చేసింది ఎవరో? దేవుడే. ఇప్పుడు 21వ వచనం చదువుదాం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసిన. అంటే ఇప్పుడు ఆదాము కొరకు సాటి అయిన సహాయం చేయడానికి దేవుడు పని ప్రారంభించాడు. ఎలా ప్రారంభించాడంటే, ఆదాముకి మత్తు ఇచ్చాడట, మత్తు ఇచ్చి ఆపరేషన్ చేసాడట. ఆపరేషన్ చేసి తన ప్రక్కట ఎముకలలో ఒక ఎముకను తీసి ఆ ఎముకను స్త్రీగా నిర్మించాడట. నిర్మించి 22వ వచనంలోకి వచ్చేటప్పటికి, తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చెను. మీరు పాయింట్ క్యాచ్ చేయాలి. ఇక్కడ ఎక్కడ సాతానుడు మనల్ని పట్టుకుంటాడో ఆదిలోనే ఇక్కడ వీక్ పాయింట్ మనకు దొరికింది. సాతానుడు ఎప్పుడు పట్టుకుంటాడు? ఇక్కడ చూడండి. అసలు ఏదేను వనంలో ఆదాము ఒంటరిగా ఉన్నదని గ్రహించింది ఎవరో? దేవుడే. ఏదేను వనంలో ఆదాము ఒంటరిగా ఉన్నాడు కాబట్టి వానికి సాటి అయిన సహాయం ఇవ్వాలని ఆలోచన చేసింది దేవుడే. ఆదాముకి సాటిగా ఉండడానికి భార్యను నిర్మించింది దేవుడే. ఇప్పుడు ఈ 3 పనులు చేసిన దేవుడు ఆ స్త్రీని ఎవరి దగ్గరికి తెచ్చాడు? ఆదాము దగ్గరికి తెచ్చాడు. ఇప్పుడు ఆదాము ఏమంటున్నాడు చూడండి, 23వ వచనం. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులలో నుండి తీయబడిన గనుక నారి అనబడును. వాస్తవానికి
పైన 3 పనులు చెప్పాను మీకు. ఏదైనా వనంలో ఆదాము ఒంటరిగా ఉన్నాడో వాని కొరకు సాటి అయిన సహాయం కావాలి. దేవుడు పని ప్రారంభించి ప్రక్కటెముకను తీసి స్త్రీగా చేశాడు. ఈ 3 పనులు చేసింది ఎవరు? దేవుడే. ఈ 3 పనులు చేసి ఆదాముకి భార్యగా తీసుకొచ్చింది ఎవరు? దేవుడే. ఇప్పుడు ఆదాము ఏమనాలి దేవునితో? ఏమన్నాను అసలు దేవునితో ఆదాము? దేవా, నేను ఒంటరిగా ఉండడం నువ్వు గమనించి నువ్వు నాకు సాటి అయిన భార్యను, సాటి అయిన సహాయకురాలను నువ్వు నాకు తెచ్చిపెట్టావు కాబట్టి నీకు కృతజ్ఞతలు తండ్రి అనాలి. ఇప్పుడు అతను ఏమన్నాడు? అసలు ఆలోచన దేవుంది, పని దేవుంది, తీసుకొచ్చి పెట్టినవాడు దేవుడు. ఇతను ఏమంటాడంటే ఇది నా శరీరము, నా ఎముక, నాది, నా బలము, నా రక్తం అన్నాడు. ఎప్పుడైతే మీరు గమనించండి, మన కుటుంబంలోనైనా కుటుంబంలో విషయాలు బయటికి వెళ్ళలేనంతసేపు కుటుంబంలోనికి ఏ శత్రువు వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు దైవ కుటుంబంలో ఏదేను వనంలో ఆదాము హవ్వలు దేవునితో వీరు పాపము చేయక ముందు కూడా ఏం జరిగిందంటే దేవుడు ప్రతి చల్లపూట వచ్చి వారితో సంభాషించి వారి యోగక్షేమాలు తెలుసుకున్నట్లుగా గ్రంథం మనకి సమాచారం ఇచ్చింది. ఎప్పుడైతే ఆదాము అవ్వగారి దగ్గరికి ఆ దేవుడు అవ్వను తీసుకొచ్చాడో పురుషుడు అక్కడ టెంప్ట్ అయిపోయాడు. దేనిని చూసి? అవ్వ యొక్క శరీరాన్ని చూసి, అందాన్ని చూసి, ఆమె యొక్క సౌందర్యాన్ని చూసి, అసలు అంత సౌందర్యాన్ని ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయి ఏమన్నాడు అక్కడ? ఇది నాది, నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము గనుక నరులలో నుండి తీయబడింది గనుక ఇది నాది అన్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఆదాము మైండ్ దేవుని మీద నుండి తప్పిపోయి స్త్రీ మీద పడిపోయిందని చూశాడో ఎవరు చూస్తారు? సాతానుడు చూశాడు. ఎప్పుడైతే దేవుని మనస్సు మీద ఉండాల్సినటువంటి ఆదాము మనసు అవ్వగారి మీద పడిపోయిందో, స్త్రీ మీద పడిపోయిందో, ఇప్పుడు ఈ వీక్నెస్, ఈ బలహీనత ఇతనికి ఉందని గుర్తించింది ఎవరు? సాతానుడు. ఇప్పుడు ఆదాముని పాపములో పడగొట్టాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? సాతాను అవ్వ దగ్గరికి వెళ్ళాలి. మీరు కూడా గమనించండి, కొన్ని సందర్భాల్లో మన అక్కల దగ్గరికి కానీ, మన చెల్లెల దగ్గరికి కానీ మనకు అప్పు కావాలనుకో, మన బావగారి దగ్గరికి కావాలనుకో డబ్బులు, డైరెక్ట్గా బావగారి దగ్గరికి వెళ్తే ఇస్తాడా? ఇవ్వడం. ఇప్పుడు బావగారినే బెండ చేసి బావగారి దగ్గర ఎక్కడ దాచినా ఏం చేసినా తీసుకొచ్చి మన చేతిలో పెట్టాలంటే మనం ఎవరిని పట్టుకోవాలి? అక్కను పట్టుకోవాలి. ముందు మనం అక్క దగ్గరికి వెళ్ళి 4 పొగడతలు పొగిడితే ఈవిడికి పొగడతలు అవసరం కాబట్టి పొగడతలు పడిపోతారు కాబట్టి స్త్రీలు వెంటనే మనం 2 పొగడతలు పొగడగానే ఇప్పుడు బావ దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా అని వాళ్ళు చూడరు. ఉన్నా లేకపోయినా నువ్వు ఎలా సత్తావు నాకు సంబంధం లేదు, నా తమ్ముడికి ఆపద వచ్చింది కాబట్టి నువ్వు తెచ్చిపెట్టాలి. ఇక్కడ కూడా జరిగింది అదే. అసలు ఏదేను వనములో ఆదాము మనసు దేవుణ్ణి ప్రేమించాలి. దేవునికి ఆదాము మనసులో చోటు లేకుండా స్త్రీకి ఇచ్చాడు కనుక ఇప్పుడు సాతానుడు ఎవరి దగ్గరికి వచ్చాడు? స్త్రీ దగ్గరికి వచ్చాడు. ఈ స్త్రీ ద్వారా పాపము చేయించి, అందుకనే స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడిను అన్నాడు తిమోతి పత్రికలో. ఎప్పుడైతే అవ్వగారు పడిపోయిందో తన భర్తకు కూడా కొన్ని పండ్లు ఇచ్చేను అన్నాడు. అంటే ఇప్పుడు లోకంలో ఉన్నది ఏంటంటే ఇక్కడ 3వ అధ్యాయంలో శరీరాశ, వారు తిన్న పండు ఎలా కనపడిందంట? కన్నులకు ఆహారములకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకమునిచ్చు రమ్యమైనది అన్నాడు. అంటే సాతాను యొక్క ఆయుధాలు ఏంటి? ఆది నుండి కూడా వాడు మనిషిని పడగొట్టడానికి, దేవునికి మనిషిని దూరం చేయడానికి మనిషి మీద ప్రయోగించే 3 బలమైన బాణాలు ఏంటంటే నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము. ఈ 3 బాణాలకి పడనటువంటి మనుష్యుడు ఈ భూప్రపంచం మీద ఎవరో లేరు. అందుకని మనం లోక మర్యాదను అనుసరింపక అని అన్నాడు. ఎందుకనంటే లోకమును అంతటిని కూడా పాపముతో నింపివేసి లోకాన్ని అంతటిని కూడా తన వశపరుచుకున్నవాడు ఒకడు ఉన్నాడు అని అన్నాడు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయంలో లోకాన్ని అంతటిని కూడా వాడి గుప్పిటిలో పెట్టుకుని వాడి చేతిలో పెట్టుకున్నాడు అని గ్రంథం మాట్లాడుతుంది. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం మనం చదువుదాం. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము, మనము సత్యవంతుడైన వానిని ఎరగవలెనని. ఒకసారి 18వ వచనం చదువుదాం. 19వ వచనంలోనే మనము దేవుని సంబంధులమనియు అన్నాడు. అంటే ఇది ఎవరితో మాట్లాడుతున్నమాట? సంఘంలో ఉన్నటువంటి వారితో మాట్లాడుతున్నమాట. మనము దేవుని సంబంధులము అంటే సంఘంలో ఉన్న వారందరూ కూడా ఎవరి సంబంధులు? దేవుని సంబంధులు. లోకమంతయు దుష్టుని యందున్నదని ఎరుగుదుము. అంటే ఇక్కడ రెండు ప్రత్యేకమైనటువంటి స్థలాలు కనబడుతున్నాయి. 1 సంఘము, 2 లోకము.
ఇప్పుడు సంఘంలో ఉన్నవారు ఎవరి సంబంధులు? దేవుని సంబంధులు. లోకంలో ఉన్నవారు ఎవరి సంబంధులు? దుష్టుని సంబంధులు, అపవాది సంబంధులు. ఇప్పుడు మనం లోక మర్యాదను అనుసరించడం ద్వారా ఎవరి సంబంధులం అయిపోతున్నాం? అపవాది సంబంధులం అయిపోతున్నాం. ఇప్పుడు అపవాది సంబంధులము మనం అయిపోయామంటే మనం ఎవరికి శత్రువులు అవుతున్నాం? దేవునికి శత్రువులు అవుతున్నాం. అందుకే సహోదరులారా, ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరుగరా అన్నాడు. అంటే లోకాన్ని ప్రేమించేవాడు, లోకంతో స్నేహం చేసేవాడు, లోక మర్యాదను అనుసరించేవాడు ఎవరికి శత్రువు అవుతున్నాడు? దేవునికి శత్రువు అవుతున్నాడు. అందుకనే ఇశ్రాయేలీలు కూడా అనేక సార్లు ఎన్నోసార్లు దేవుడు గద్దించినా, ఎన్నోసార్లు దేవుడు బుద్ధి చెప్పినా, వారు ఎన్ని మార్లు దేవుడు గద్దించినా వారు దేవునికి లోబడే తత్వం వారిలో లేదట. ఆది నుండి కూడా దేవుడు మనుషుల్లో ఏం కోరుకుంటున్నాడు అయ్యానంటే నూతనమైన మనసు కోరుకుంటున్నాడు. మనం ఏం కోరుకుంటాం? నూతనమైన వస్త్రాలు కోరుకుంటాం, నూతనమైనటువంటి ఆభరణాలు కోరుకుంటాం, నూతనమైనటువంటి ఇంటిలో వసతి కోరుకుంటాం, నూతనమైనటువంటి గృహోపకరణాలు కోరుకుంటాం. కానీ దేవుడు భూప్రపంచాన్ని పరిశీలన చేస్తున్నప్పుడు, నరుల యొక్క హృదయాన్ని పరిశీలన చేస్తున్నప్పుడు మనిషి యొక్క హృదయంలో మార్పు కోరుకుంటున్నాడు. దేవుడు మార్పు కోరుకుంటున్నాడు కనుకనే మనల్ని సజీవులుగా ఉంచాడు. చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం, నేను బలవంతుని కాబట్టి ఇన్ని సంవత్సరాలు బ్రతికాను అని అనుకుంటాం. నేను జ్ఞానవంతుని కాబట్టి నేను ఎంత ఇల్లు కట్టగలిగాను అని అనుకుంటాం. నేను బాగా తెలివైన దాన్ని కాబట్టి నేను ఇంత బంగారాన్ని కూడగట్టగలిగాను అని అనుకుంటాం. కానీ విలాప వాక్యాల గ్రంథాన్ని మనం చదివితే, ఒకసారి విలాప వాక్యములు 2వ అధ్యాయాన్ని మనం కనుక చదవగలిగినట్లయితే అక్కడ ఒక పదం మనకు కనబడుతుంది. విలాప వాక్యములు 2వ అధ్యాయం. ఎవరైనా తీసినట్లయితే పేజీ నెంబర్ చెప్పండి. 682 పేజీ. విలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుదాం. అనుదినము. ఎప్పుడెప్పుడు? అనుదినం అంటే ఎప్పుడెప్పుడు? ప్రతిరోజు నూతనముగా ఆయనకు వాత్సల్యము పుట్టుచున్నది. ఎవరి మీద? మనుషుల మీద. అంటే దేవుడు అనుదినం ఏ పనిలో ఉన్నాడో? అనుదినం మనుషుల్ని కనికరించే పనిలో ఉన్నాడో, అనుదినం మనుషుల్ని ప్రేమించే పనిలో ఉన్నాడో, అనుదినం మనుషుల్ని క్షమించే పనిలో ఉన్నాడు. అందుకనే మనం బ్రతికాం. ఇందులో మన గొప్పతనం ఏమీ లేదు. ఒకవేళ నిజంగా దేవుడు 2025వ సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి నిన్నటి వరకు కూడా మన బ్రతుకు చెట్టేస్తే ఎవడ నిలవగలుగుతాడు దేవుని దగ్గర? ఎవడో దేవుని ఎదుట పరిశుద్ధుడిగా కనబడగలుగుతాడు? అందుకే ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. 131 కీర్తనలో కీర్తనకారుడు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. 131 కీర్తన 131 కీర్తనలో 2వ వచనం చదువుదాం. ప్రభువా నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవి యొగ్గి నా ఆర్తధ్వని వినుము. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? ఎక్కడ? దేవుని ఎదుట. ఒకవేళ దేవుడే గనక మనం చేసిన ప్రతి రహస్య కార్యాన్ని, మనం చేసిన ప్రతి అపరాధాన్ని, ప్రతి పాపాన్ని దేవుడు గనక లెక్కల్లోకి తీసుకుంటే ఎవడు నిలవగలుగుతాడు ఆయన ఎదుట? మనం ఏమనుకుంటామంటే ఈ ఆటకి నేను తెల్ల చొక్కా వేసుకున్నాను కాబట్టి, ఈ ఆటకి నేను చేసిన పాపం బయటపడలేదు కాబట్టి నా అంత నీతిమంతుడు ఎవడో లేడనుకుంటాం. కానీ గ్రంథం దగ్గరికి వచ్చేటప్పటికి ఏమందనంటే మనము పాపము లేని వారమని మనం చెప్పుకుని నీడలా ప్రభువుని అబద్ధికునిగా చేస్తున్నాం అన్నాడు. అంటే ఇప్పుడు మనలో అంతరంగాల్లో దాగి ఉన్నది ఏంటి? పాపం. ఈ పాపాన్ని అంతటిని కూడా మనకు అంటించింది ఎవరు అని అంటే అపవాది. దేనిని బట్టి ఈ పాపం వస్తుందంటే దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ఇంతకే ఏదేని వనంలో అవ్వకు చూపించిన దురాశ ఏంటో తెలుసా మీకు? ఇందాక చెప్పనే పొగడతలు పడుతుంది స్త్రీ అని. అక్కడ సాతాను వచ్చేయమంటే తెలుసా? నీవు నిజముగా ఇది తినదినమున దేవతల వలె మీరవుతారు. అది దేవునికి ఇష్టం లేదు. అంటే ఇప్పుడు స్త్రీ ఎలాగైపోవాలనుకుంది? దేవుని కంటే గొప్ప స్థానంలోకి వెళ్ళిపోవాలనుకుంది, దేవుని కంటే ఉన్నతమైన స్థానం కోరుకుంది. కనుకనే మీరు దేవతల కంటే గొప్పవారు అవుతారు అనగానే ఈవిడ ఎక్కడ పడిపోయింది? ఆ ఏదేను వనంలో పండు దగ్గరే పడింది. ఆ పాపాన్ని అంతటిని కూడా మన మీద కూడా రుద్దింది.
అందుకని దేవుని గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు దేవుని మనస్సును అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఏదేను వనంలో దేవుడు అది తినొద్దన్నాడు అని అంటే ఎందుకు తినొద్దన్నాడు అనే ఆలోచన వారికి లేదు. కేవలం వారి ఆలోచన, వారి మైండ్ అంతా ఎక్కడ ఉందనంటే సాతాను మాటల మీద ఉంది. మన కుటుంబాల్లో కూడా తల్లిదండ్రులు చెప్పే మాటలు మనకు తలకెక్కవు. ఎవడో కూడా వస్తాడు పనికిమాలుడు, ఆడేమంటాడంటే మీరు ఎప్పుడు కొత్త గుర్తుపెట్టుకోండి, అబద్ధము నిజము అనే రెండు ఉంటాయి. అబద్ధానికి చాలా బలం ఉంటుంది, నిజానికి మాత్రం ఎన్నో 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 ఉదాహరణలు చెప్తేనే కానీ వాళ్ళు నమ్మరు. అబద్ధం ఎలా ఉంటుందంటే ఎంత తీగా ఉంటుందంటే ఇక్కడే చూడండి, ఏదేను వనంలోకి వచ్చి సాతానుగాడు ప్రయోగించిన మొట్టమొదటి పదం ఏంటి? ఇది నిజమా అన్నాడు. ఇది నిజమా అన్నాడంటే దాని అర్థం ఏంటి? ఓహో ఇది నిజం కాదేమో. మీరు కూడా చాలా సందర్భాల్లో మీరు ఇంతమంది సంఘానికి ఇక్కడికి వస్తున్నారు కదా, ఒకవేళ మీ ఇద్దరిలో ఎవరికైనా ఇద్దరు స్త్రీలకి గొడవ అయింది అనుకోండి, మనస్పర్ధలు ఉన్నాయనుకోండి, సేవకుడి దగ్గరికి వచ్చి ఏమంటారు? ఆవిడ ఎలాంటిదో మీకు తెలుసా అనగానే ఇప్పుడు ఈయన ఏముంటది? ఆవిడ ఎలాంటిదో మీకు తెలుసా అనగానే ఈయన మైండ్ ఎక్కడికి వెళ్తుంది? ఆవిడ మంచిది కాదేమో, ఆవిడ క్యారెక్టర్ మంచిది కాదేమో. అంటే ఒక మనిషిని మనం డ్యామేజ్ చేయాలంటే పూర్తి సమాచారం ఇవ్వవసరం లేదు. నీకేంటో తెలుసా, ఆ రోజు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలుసా నీ గురించి అంటే వాళ్ళు మాట్లాడింది నిజమా, వాళ్ళు మాట్లాడుకున్నది నిజమో కాదా, అసలు నిజంగా వాళ్ళు కలిసినప్పుడు నా గురించే మాట్లాడారా, ఇవేమి మనం పట్టించుకోం. అంటే ఆ రోజు వారు మాట్లాడుకున్నారంటే నా గురించేనేమో అని అనుకుంటాం. ఇక్కడ ఏదేను వనంలో అందుకనే అపవాదికి తంత్రగొండి అనే పదం ఉంది. వాడు అబద్ధమునకు జనకుడు. ఎప్పటి నుంచి? ఆది నుండి కూడా అబద్ధానికి జనకుడు అని యోహాను సువార్తలో రాశాడు. ఇప్పుడు వీడు చేసే పని ఏంటంటే దేవుని పిల్లలమైనటువంటి మనల్ని దేవునికి దూరం చేయడమే వీడి ప్రధానమైనటువంటి లక్షణం. ఎలాగ చెప్పగలమనంటే యోబు చరిత్రను మనం చదువుతున్నప్పుడు ఒక రోజున దేవుడు దేవదూతలందరితో కలిసి మీటింగ్ పెట్టుకున్నాడట. ఈ మీటింగ్ లోకి దేవదూతలతో కలిసి ఎవరు వచ్చారట? అపవాది గారు కూడా వచ్చాడట. వీడు వచ్చి ఏమంటున్నాడు? దేవుడు అడిగాడట, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగితే నేను భూమి మీద అటు ఇటు తిరుగుచూ వచ్చి తిరిగి అన్నాడు. వీడి పనేంటి భూమి మీద అని అంటే భూమి మీద దేవుని పిల్లలుగా ఎవరు బ్రతుకుతున్నారో ఆ పిల్లల్ని దేవుని చోట నుండి తీసుకువెళ్ళి వాడి యొక్క ముసుగులో, వాడి యొక్క అధికారంలో, వాడి అంధకారంలో మనల్ని పడేయడమే సాతాను యొక్క పని. అందుకనే ఇశ్రాయేలీయులకి దేవుడు ఒక మాట అన్నాడు, మీ మనసు చెడిపోయింది, మీరు పెదవులతో నన్ను కనపరుస్తుంది కానీ మీ హృదయము నాకు దూరంగా ఉంది. అంటే దేవునికి దూరంగా ఉందంటే ఇప్పుడు ఆ హృదయం ఎవరికి దగ్గరకున్నట్టు? దేవునికి వాళ్ళ హృదయం దూరంగా ఉందంటే ఇప్పుడు ఆ హృదయాలన్నీ ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? అపవాది స్వాధీనంలో ఉన్నాయి. ఎందుకనంటే ఒక దాసుడు ఇద్దరు యజమానులకి ఉండలేడు, ఎప్పుడు జరగ పని కాదు అది. ఇప్పుడు ఒక మనుష్యుడు దేవునికి తన మనసులో చోటు ఇవ్వలేనప్పుడు అతని మనసులో ఎవరు టెస్ట్ చేస్తున్నారో? అపవాది చేస్తున్నాడు. అందుకని దేవుడు ఎన్నో మార్లు ఇశ్రాయేలుని హెచ్చరిస్తూ ఒక 2-3 రెఫరెన్స్లు మీకు చూపిస్తాను చూడండి. యెహెజ్కేలు గ్రంథం ఒకసారి మనం చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం. ముప్పై 36వ అధ్యాయం 26వ వచనం. నూతన హృదయము మీకు ఇచ్చేదను. అసలు నూతన హృదయం కావాల్సిన అవసరతలకి ఏంటి? మనమేమో ఒక మీటింగ్కి వెళ్ళాం. అయ్యారు టైం అయితే చెప్పండి. మొన్న మేము మీటింగ్కి వెళ్తే అక్కడ ఏం జరిగిందని అంటే సేవకుల సదస్సు. ఒక పెద్ద అయిన డైరెక్టర్ గారు వచ్చారు. సిగ్నల్ ఉండే డైరెక్టర్ గారు వచ్చారు. సేవకులు అందరూ ఇలా కూర్చున్నారు. ఒక ఆయన తెల్ల చొక్కా వేసుకొచ్చి నాకులకి తెంగర పని ఏం చేయడంటే ఇలాంటి పెన్ను జేబులు పెట్టుకున్నాడు. ఈ పెన్ను ఏం చేసిందంటే శుభ్రంగా ఇంకి కక్కేసింది. ఈయన వేసుకుని చొక్కా వైట్ చొక్కా. ఇప్పుడు ఇది ఇంకి కక్కేసిందంటే ఈ చొక్కా ఏమవుతుంది? ఇదంతా మరకైపోయింది, మచ్చ అయిపోయింది. ఇప్పుడు ఈ మచ్చ అయ్యింది ఎంతమందికి కనబడుతుంది? కళ్ళు ఉన్నవాడు ప్రతి ఒక్కరికి కనబడుతుంది. అలాగే డైరెక్టర్ గారు కనబడింది. ఆయన ఏమన్నాడంటే నీకు ఒక కొత్త చొక్కా ఇస్తాను నేను అన్నాడు. కొత్త చొక్కా ఆయనకి ఇవ్వడానికి గల కారణం ఏంటి? ఆయన చొక్కా ఏమైంది? మరకపడిపోయింది, మాసిపోయింది, చొక్కా ఉన్నటువంటి స్వభావాన్ని కోల్పోయింది. ఇప్పుడు ఇశ్రాయేలీలతో దేవుడు ఏమంటున్నాడంటే నేను నూతన హృదయము నీకు ఇత్తును అన్నాడు. ఇశ్రాయేలీలకు దేవుడు నూతనమైన హృదయం ఇవ్వడానికి గల కారణం ఏంటంటే వీళ్ళ హృదయం ఎవరి మీద లేదు? దేవుని మీద లేదు. 25వ వచనం చదవండి.
మీ అపవిత్రత యావత్తు పోనట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. అంటే వీళ్ళ హృదయంలో ఏముంది? ఇప్పుడు అపవిత్రత. ఇప్పుడు ఇశ్రాయేలీయులతో అనేక మార్లు దేవుడు ఏం చెప్పాడంటే, నేను పరిశుద్ధుడినై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండండి అన్నాడు. అంటే ఇప్పుడు దేవుడు మరలా వీళ్ళకి నూతనమైన హృదయాన్ని, నూతనమైనటువంటి ఆత్మను, నూతనమైన స్వభావాన్ని నేను మరలా మీకు ఇస్తాను అన్నాడంటే వాళ్ళ మనసులో దేవునికి ఏమి లేదు, చోటు లేదు. కనుక మరలా దేవుని పిల్లలైనటువంటి వారి హృదయాల్లో ఎవరు స్థానం కోరుకుంటున్నాడో దేవుడే స్థానం కోరుకుంటున్నాడు. అందుకని ఇప్పుడు మనం ఉండే ఇల్లు ఏదైనా ఒక్కొక్క సందర్భాల్లో మనం అద్దెంటికి వెళ్తాం. అద్దె ఇంటికి వెళ్ళేటప్పుడు డైరెక్ట్గా మన సామానం పట్టుకుని ఒకసారి వెళ్ళిపోతామా, ముందెళ్ళి దాన్ని శుభ్రపరుచుకుంటామా? ముందు ఒక రోజు వెళ్ళి చూసుకుని అది మనకు నచ్చిందో లేదో చూసి, నచ్చితే మనకు అనుకూలంగా ఉంటే ముందు ఏదో ఒక పని మనిషిని పెట్టి ఇంటిని శుభ్రం చేయించి మనకు నచ్చినట్లుగా దానిని శుభ్రపరుచుకుని అప్పుడు మనం అందులోకి వెళ్తాం. ఇప్పుడు దేవుడు కూడా ఇశ్రాయేలుల యొక్క మనసులు పవిత్రము లేనప్పుడు, అపవిత్రముతో నిండిపోయినప్పుడు, వారి హృదయాలు దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు అంటే, నేను మీకు నూతన హృదయం ఇచ్చేదును, నూతన స్వభావం మీకు కలుగు చేతును అన్నాడు. అంటే దేవుడు ఇశ్రాయేలీయులైనా నేటి కాలంలో ఉన్న అన్యులమైనటువంటి మనల్నైనా ఆది నుండి ఆయన కోరుకునేది ఏంటంటే ఆయన మనుష్య యొక్క హృదయాన్ని కోరుకుంటున్నాడు. అంటే ఆది కాండం 6వ అధ్యాయంలో కూడా నరుల యొక్క చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయములోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి అనే పదం మనం చదువుతాం. అంటే ఆది నుండి కూడా దేవుని యొక్క కనుదృష్టి దేని మీద ఉంది? హృదయం మీద ఉంది. ఆది నుండి కూడా మనుషుల అంతరంగాన్ని ఆయన పరిశీలన చేస్తున్నాడు. ఆ పరిశీలన చేసే క్రమంలో మనిషి యొక్క హృదయము మనిషిని చేసిన దేవునికి అనుకూలంగా లేదు. కనుక దేవుడు మరలా నీకు నేను నూతనమైన హృదయాన్ని, నూతనమైన స్వభావాన్ని మీకు ఇస్తానని ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. ఎంతకీ నూతనమైనటువంటి హృదయము, నూతనమైన స్వభావము మనిషికి ఎందుకయ్యానంటే, దేవుని దగ్గరికి వచ్చేటువంటి వాడు, దేవునితో సహవాసం కలిగేవాడు పరిశుద్ధమైన హృదయాన్ని కలిగి ఉండాలి. మీకు ఒక ఆలోచన రావాలి. మరి అలాగనుకుంటే భూమి మీద ఎవడు పరిశుద్ధ హృదయం కలిగిన వాడు? సంఘంలో ఉన్నటువంటి మనము కూడా పరిశుద్ధులమా అంటే కాదు అని మా గ్రంథం మాట్లాడింది. మరి ఎవడు పరిశుద్ధుడు అవ్వగలడు? పరిశుద్ధత సాధించడం ఎలా జరుగుతుంది అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు ఈ లోకానికి పంపించాడు. ఆయన వచ్చి అన్యులమైనటువంటి మనలను, ఇశ్రాయేలీయులైనటువంటి వారిని, యూదులైనటువంటి వారిని ఒక పని చేశాడట. ఒకసారి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంకి వెళ్ళి మనం చదువుదాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో పౌలు గారు ఎఫెసీ సంఘంతో ఇలా మాట్లాడుతున్నారు. 4వ అధ్యాయం 12వ వచనం. ఆ కాలమందు ఇశ్రాయేలీయులతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారనయ్యుండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకము చేసుకోండి. అంటే ఎవరితో మాట్లాడే మాట ఇది? ఆల్రెడీ క్రీస్తులోకి వచ్చి సంఘంలో ఉన్నటువంటి వారు. సంఘంలో రాకమునుపు వారు ఎక్కడున్నారు? లోకములో ఉన్నారు, దేవుడు లేని స్థితిలో ఉన్నారు, క్రీస్తుకు దూరస్తులై ఉన్నారు. ఇప్పుడు అటువంటి వారిని దేవుడు ఏం చేశాడనంటే 13వ వచనం, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఎవరికి? దేవునికి. అనంటే ఒకప్పుడు దేవుని సముఖములోనికి, దేవుని సన్నిధిలోనికి, దేవుని ముందరకు వచ్చే భాగ్యం ఎవరికి లేదు? అన్యులమైనటువంటి మనకు లేదు. దేవుని సన్నిధానంలో కానీ, దేవుణ్ణి ప్రార్థించే భాగ్యం కానీ, దేవుణ్ణి ఆరాధించే అవకాశం కానీ అన్యులకు లేదు. ఎందుకంటే యెహోవా దేవుడు ఎవరికి మాత్రమే దేవుడు? కేవలం ఇశ్రాయేలీయులకు మాత్రమే దేవుడు. అందుకనే యెహోవాయే మా దేవుడు అని వాళ్ళు ఎన్నోసార్లు అతిశయించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అన్యులకు దేవుడు లేకపోయినప్పటికీ పరలోకము నుండి తన అద్వితీయ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుని పంపించి అటు ఇశ్రాయేలీయులని, యూదులైనటువంటి వారిని, ఇటు అన్యులైనటువంటి మనలనే ఎవరి యందు ఏకం చేస్తున్నాడు? క్రీస్తునందు. అక్కడ చదవండి మీరు 15వ వచనం. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని, అంటే ఈ ఇద్దరు అంటే ఎవరున్నారు అక్కడ? యూదుడు ఉన్నాడు, అన్యుడు ఉన్నాడు. ఈ ఇద్దరిని తన యందు, మీరు గమనించండి పాయింట్, అది అవసరమైతే అండర్లైన్ చేయండి. తన యందు, ఎవరి యందు?
క్రీస్తు యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి అన్నాడు. అంటే ఇప్పుడు క్రీస్తులోకి వచ్చినటువంటి వారు ఏ సృష్టిగా చేయబడుతున్నారు? నూతనమైన సృష్టిగా చేయబడుతున్నారు. అంటే క్రీస్తులో రాకపోతే పరిశుద్ధత రాదా అని అంటే ఖచ్చితంగా పరిశుద్ధత లేదు. ఎందుకనంటే నిజంగా పరిశుద్ధత క్రీస్తులో ఉంది కనుకనే క్రీస్తు ఈ లోకానికి వచ్చి మనకు పరిశుద్ధత ఇచ్చాడు. నూతనమైనటువంటి మనసు, మారు మనసు అనేటువంటిది ఎవరిని బట్టి మనకు కలుగుతుందంటే క్రీస్తు రక్తాన్ని బట్టి మనకు కలుగుతుంది. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనంలో అంటాడు, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్నటువంటి క్రీస్తు యొక్క రక్తము ఇప్పుడు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది అని అన్నాడు. అంటే మనస్సాక్షి శుద్ధి చేయబడకుండా దేవుడు మన హృదయాంతరంగంలో నివసించే అవకాశం ఎప్పుడూ లేదు. ఏది నూతన పరచబడాలి, ఏది నూతనమైనటువంటి స్వభావం అని అంటే మనసు కోరుకుంటున్నాడు దేవుడు. అందుకనే దేవుడు ఆది నుండి కూడా మీరు ఆలోచన చేయండి, ఆయన పనికి ఎన్నుకునే ప్రజలనే అంతరంగాన్ని చూసే ఎన్నుకున్నాడు. యెషయ కుమారులు ఎంతో మంది ఉన్నప్పటికీ దావీదునే దేవుడు రాజుగా ఎంపిక చేసుకోవడానికి గల కారణం ఏంటి? దావీదు దేవుని హృదయానుసారుడు అని గ్రంథం మాట్లాడింది. ఎంతో మంది అన్నదమ్ములు బలార్జులయ్యి సౌందర్యాలుండి ఎంతో శరీర బాధల్యం కలిగిన వారైనా అప్పుడు సమూయేలు అన్నాడు, దేవుడు సమూయేలుతో ఏమన్నాడంటే, మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ నేను హృదయ అంతరంగాన్ని పరిశీలించే దేవుడిని అన్నాడు. అంటే దేవుడు ఒక మనిషిని ప్రేమించాలన్నా, ఒక మనిషిని ఆశీర్వదించాలన్నా, ఒక మనిషిని దీవించాలన్నా, ఒక కుటుంబాన్ని దీవించాలన్నా ఆ కుటుంబంలో ఉన్నటువంటి మనుషుల యొక్క హృదయాలు ఎవరికి అనుకూలంగా ఉండాలి? దేవునికి అనుకూలంగా ఉండాలి. ఒక వ్యక్తిని దీవించాలంటే ఆ వ్యక్తి యొక్క హృదయం ఎవరికి అనుకూలంగా ఉండాలి? దేవునికి అనుకూలంగా ఉండాలి. ఒక సంఘాన్ని ఆశీర్వదించాలంటే సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఎవరిని సంతోషపరచాలి? దేవుణ్ణి సంతోషపరచాలి. అందుకనే మనము నూతనమైన వాటిని ఏదైతే ఆశిస్తున్నామో ఆశించిన దానిని నూతనమైన వస్త్రాలు కాకుండా, నూతనమైన హంగులు ఆర్భాటాలు కాకుండా మన మనసును ఎప్పటికప్పుడు నూతన పరుచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని నూతనమైన అవసరం ఎందుకు అనంటే, అసలు నూతన మనసు మనకి ఎప్పుడు కలుగుతుంది? 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం మనం చదువుదాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. అంటే ఇప్పుడు దేవుని దృష్టిలో మనము నూతన సృష్టిగా చేయబడాలంటే ఎవరి పాదాల దగ్గర పడాలి? మీరు పాయింట్ క్యాచ్ చేయండి అక్కడ. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల అంటే క్రీస్తు దగ్గరకు వచ్చిన వాడికి, క్రీస్తు సంఘములకు వచ్చిన వాడికి ఇప్పుడు ఏం కలుగుతుంది? నూతనమైన సృష్టి. పాతవి గతించును, ఇదిగో కొత్తవాయను, సమస్తమును దేవుని వలనమైనవి. ఆయన మనలను, ఆయన అంటే ఎవరు అక్కడ? దేవుడు తండ్రి అయిన దేవుడు మనలను తన కుమారుడైన క్రీస్తు ద్వారా, మీరు ఈ విధంగా చదవాలి బైబిల్, క్రీస్తు ద్వారా తమతో సమాధాన పరుచుకుని. అంటే క్రీస్తు ఈ లోకంలోకి రాకమునుపు మనకి దేవునికి మధ్యలో ఏముంది? శత్రుత్వం ఉంది, వైరం ఉంది, దేవునితో సమాధాన పడే భాగ్యం లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి ఏం చేశాడు అంటే దేవునితో మనకి సంబంధం ఏర్పాటు చేశాడు. అందుకనే మీరు సమాధాన పరచబడి 19వ వచనం అన్నాడు, అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను అన్నాడు. అంటే ఇప్పుడు సంఘంలోకి వచ్చినటువంటి వారు ఎవరితో సమాధానం కలిగి ఉన్నారు? దేవునితో. ఎవరిని బట్టి? క్రీస్తుని బట్టి. క్రీస్తు లేకుండా మనకి రక్షణ లేదు, క్రీస్తు లేకుండా మనకు పరిశుద్ధత లేదు, క్రీస్తు లేకుండా మనం నీతిమంతులు ఎప్పటికీ కాలేము. మరి దేనిని బట్టి మనం నీతిమంతులు అవుతామనంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. పాత నిబంధన గ్రంథంలో దేవుణ్ణి ఆరాధించాలన్నా, దేవునికి బలులు అర్పించాలన్నా ప్రత్యక్ష గుడారము అనేటువంటిది ఒకటి ఉంది. యాజకుడు పాపం చేసినటువంటి వ్యక్తి వస్తున్నప్పుడు ఆ వ్యక్తి తెచ్చినటువంటి ఆ జంతువుని అర్పించి రక్తమును తీసుకెళ్లి ప్రత్యక్ష గుడారంలో బలి అర్పించినప్పుడు, ఇప్పుడు ఎప్పుడైతే బలి అర్పిస్తున్నాడో ఆ బలి అర్పణను బట్టి ఇప్పుడు అతనికి ఏం కలుగుతుంది? పాప పరిహారం కలుగుతుంది, పాప క్షమాపణ కలుగుతుంది. ఇప్పుడు ఆ గుడారము కంటే శ్రేష్టమైన గుడారము హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఒక విలువైనటువంటి మాట మనకు కనబడుతుంటది.
హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం మనం చదువుదాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైన మార్గం అన్నాడు. అంటే ఇంతకు ముందు ఏదో మార్గం ఉంది, దేవుని దగ్గరికి చేరే మార్గం ఉంది. ఏ మార్గం అని అంటే, దేవుడి దగ్గరికి చేరాలంటే పాపం చేసినటువంటి వ్యక్తి ఏదో జంతువునో, మేకనో, కోడినో, ఎద్దునో ఏదో ఒక దాన్ని పట్టుకెళ్ళి దేవుణ్ణి, అతని మీద ఉన్న కోపాన్ని తగ్గించే ప్రక్రియ చేయాలంటే రక్తం అవసరం. రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ లేనే లేదు. అంటే ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే పాప క్షమాపణ పొంది ఉండాలి. పాప క్షమాపణ కావాలంటే రక్తాన్ని చిందించాలి. ఆ రక్తము పాత నిబంధనలో జంతువుల యొక్క రక్తాన్ని బట్టి దేవుడు ఆయా సమయాల్లో వారిని క్షమించుకుంటూ వచ్చాడు. నూతన నిబంధనలో ఉన్నటువంటి మనల్ని, నూతన మార్గంలో ఉన్నటువంటి మనల్ని ఏ రక్తాన్ని బట్టి క్షమిస్తున్నాడు? ఎవరి రక్తాన్ని బట్టి పరిశుద్ధపరుస్తున్నాడు? ఎవరి రక్తాన్ని బట్టి మనల్ని నీతిమంతులుగా పరిగణిస్తున్నాడు? అదే చెప్పాడు ఇక్కడ. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా. ఇప్పుడు క్రీస్తుకు ఒక శరీరం ఉందంట. ఆ శరీరము అను తెర ద్వారా కొలసీ పత్రిక 1:13, 1:18 అన్నాడు, సంఘము అను ఆయన శరీరము అన్నాడు. అంటే ఒక వ్యక్తి దేవుని దగ్గరికి రావాలని అంటే, దేవుని దగ్గర ఉన్న పరిశుద్ధతను మనం పొందాలి అని అంటే ఎందులోకి రావాలి? సంఘములోకి రావాలి. అది కూడా ఎవరి సంఘమై ఉండాలి? క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమై ఉండాలి. ఎందుకు అనంటే, దేవుడు సర్వ ప్రపంచానికి కూడా పాప పరిహారం ఎందులో పెట్టాడు? క్రీస్తు రక్తంలో పెట్టాడు. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 అన్నాడు. ఎఫెసీ పత్రిక 1:7 విలువైన మాట మనకు కనబడుతుంటది. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము. దేనిలో నుంచి విమోచనం? మనము చేసిన అపరాధాల నుండి మనకు విమోచన, మనము చేసిన పాపముల నుండి మనకు విమోచన. దేవుని సన్నిధానంలోకి చేరాలనంటే మనం దేనిని బట్టి చేరగలుగుతామనంటే మన హృదయ పరిస్థితిని బట్టి. ఎలా చెప్పగలవనంటే, దేవుని ఎదుట ఒక మాట, పోలీసులు మన ఇంటికి వచ్చారనుకోండి, మనం ధైర్యం గలవారంగా ఉంటామా, ధైర్యం లేని వాళ్ళగా ఉంటామా? మనం ఏ తప్పు చేయలేదు, ఏ పొరపాటు చేయలేదు, మనం ఎలా ఉంటాం? నేను చిన్నప్పుడు కొవ్వూరులో హాస్టల్లో చదువుకునేటప్పుడు హాస్టల్లో డైరెక్టర్ గారు అమ్మది 3 కాసులు బంగారపు తోడు పోయింది. పోతే హాస్టల్ పిల్లలే దొంగతనం చేశారు. వార్డెన్ గారు వెళ్ళి ఆవిడని అడిగారు, నీకు ఎంతమంది మీద దొంగతనం చేశారని అనుమానం ఉందో, అనుమానం ఉన్న పేర్లు ఇవ్వండి అన్నాడు. ఆవిడ స్నానం చేసేటప్పుడు ఎక్కడైతే పెట్టిందో ఆ స్థలానికి ఎవరైతే వచ్చారో వాళ్ళ పేర్లు, 3 పేర్లు చెప్పింది ఆవిడ. 3 పేర్లు చెప్తే ఇప్పుడు వార్డెన్ ఏం చేయాలి? వాళ్ళ 3తో నిజం చెప్పించాలి. నిజం చెప్పడం అంటే నోటి మాటతో అడిగితే చెప్తారా? చెప్పరు. వీళ్ళ 3ని తీసుకెళ్ళి ఒక గదిలో వేసి తలుపేసి సరైన బెత్తం తీసుకుని కొడతం ప్రారంభించాడు. ఎప్పుడైతే కొడతం ప్రారంభించాడో దొంగతనం చేసేవాడు గుండె ఎలా పరిగెడుతుంది? రైలు పరిగెట్టాడు, పరిగెడుతుంది. 2 దెబ్బలు చితక్కొడేస్తాం, మనిషిని కాళ్ళ పట్టుకుని ఇలా లాగడం, గుండె మీద ఇలా చెయ్యడం. ఎవడ గుండె అయితే స్పీడ్గా కొట్టుకుంటుందో వాడు ఏం చేసినట్లు లెక్క? దొంగతనం చేసినట్లు లెక్క. వాడిని వీళ్ళిద్దరిని బయటికి పంపించి వాడిని చితకు 4 బాధలు బాధేస్తే వాడు ఏం చేయడు తెలుసా? ఈ వర్షం వచ్చిన తర్వాత వర్షం నీళ్ళు కిందకి రావడానికి పైపు ఉంటుంది కదా, ఆ పైపులో కాగితాల్లో చుట్టబెట్టి దానిని ఏం చేశాడంటే అందులో దాచాడు. ఇప్పుడు అక్కడ దాయబడినటువంటి వస్తువు బయటికి రావాలంటే ఈయన ఏం చేశాడు? కోటింగ్ ఇచ్చాడు. ఇప్పుడు అంటే నేను ఈ ఉదాహరణ మీకు ఎందుకు చెప్పానంటే, మనలో లోపము లేకపోతే మన హృదయం యథార్థం ఉన్నంతసేపు మనం ఎవరి ఎదుటి ధైర్యంగా ఉండగలుగుతాం? దేవుని ఎదుటి ఎప్పుడు ధైర్యంగానే ఉండగలుగుతాం. మీకు ఎలా చెప్పగల ఉదాహరణ అంటే, ఏదేను వనంలో ఆదాము అవ్వలు పండు తినకముందు ఎలా ఉన్నారో తిన్న తర్వాత ఎలా ఉన్నారు. తినకముందు దేవుడు పిలిస్తే దేవుని దగ్గరికి డైరెక్ట్ గా తన కుమార్తెగా వచ్చారు. రాజమార్గంలో దేవుని దగ్గరికి వచ్చారు. ఎప్పుడైతే పండు తినేశారో దేవుని ఎదుటకు రాలేక వారు దాగుకున్నట్లుగా గ్రంథం మాట్లాడింది. మీరు ఆలోచన చేయండి. ఈరోజు మన నూతన సంవత్సర ప్రసంగి ఎన్నో జీవితాన్ని అనుభవించినటువంటి జ్ఞాని అయినటువంటి సొలొమోను, భూమి మీద నా దృష్టికి నూతనమైనది ఏది
లేదు. ఒకవేళ ఒక మనుషుడు వచ్చి ఇది నూతనమైనది అని చెబితే మనకంటే ముందు పూర్వీకులు దీనిని అనుభవించే ఉన్నారు అని అన్నాడు ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయంలో. కాబట్టి నూతనమైనది ఏదయ్యానంటే అసలు మన జీవితాలు దేవునికి అనుకూలంగా ఉండాలంటే దేవుడు మన హృదయాన్ని చూస్తున్నప్పుడు మన హృదయం పరిశుద్ధంగా, నూతనంగా, నిష్కల్మషంగా, కల్మషం లేనటువంటిగా, నిర్దోషమైనటువంటిగా హృదయాలుగా దేవుడు మన హృదయాలను చూస్తున్నప్పుడు ఒక వచనాన్ని మనం చదివి ముగించేద్దాం. చివరిగా ఒక వచనాన్ని మనం చదువుదాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలోనే ఒక వచనాన్ని చదివి మనం ముగించే ప్రయత్నం చేద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం మనం చదువుదాం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే, అంటే సంఘంలో రాకమునుపు మీ బ్రతుకు ఎలా ఉందంటే, మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును విడిచిపెట్టి మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారే, నీతియు యథార్థమైన భక్తియు గలవారే, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకోండి. ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటి? సంవత్సరాలు ఇలా వస్తూనే ఉంటాయి, వెళ్ళిపోతూనే ఉంటాయి, ఎన్నో జరుగుతూనే ఉంటాయి. కొంతమంది బతుకుతారు, కొంతమంది చేస్తారు. ఇవన్నీ జరిగినే సృష్టి ఆరంభం నుంచి ఇప్పటి వరకు కూడా. కానీ ఈ రోజు ఈ పాఠం వింటున్న నీవు కానీ నేను కానీ ఆలోచన చేయాల్సింది ఏంటి? దేవుడు నా హృదయాన్ని చూస్తున్నప్పుడు నా హృదయం దేవునికి అనుకూలంగా ఉందా? నా యొక్క మనసు దేవునికి అనుకూలంగా ఉందా లేదా? దావీదు పాపం చేసినప్పుడు ఒక ప్రార్థన చేశాడు, దేవా నా యందు స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము అన్నాడు. నూతనంగా పుట్టించవలసిన అవసరం ఏంటంటే అతని మనసు పాపంలో పడింది, అతని హృదయం పాపంలో పడిపోయింది. ఎప్పుడైతే మన హృదయాలు, మన బ్రతుకులు పాపం వైపు చూస్తున్నాయో దేవుడు మన పక్షాన ఉండనే ఉండడు. దేవుడు చెయ్యి విడిచిపెడతాడు. ఎన్నో సందర్భాలు గ్రంథంలో ఉన్నాయి. కానీ మనకు ఎలాంటి ప్రసంగాలు ఇష్టం అంటే, నూతన సంవత్సరం అంటే దేవుడు మీ నెత్తి మీద ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చేస్తాడు, దేవుడు ఇలా చేసేస్తాడు అలా చేసేస్తాడు అని అంటే అవి మన మనసుకు ఆనందాన్ని ఇవ్వచ్చు, కానీ మనం బ్రతుకు మార్చే విధంగా ఉండవు. కాబట్టి ఈరోజు ఈ పాఠం ద్వారా మనం నేర్చుకున్నది ఏంటంటే, దేవుడు మన జీవితాల్లో నూతనమైన హృదయాలను కోరుకుంటున్నాడు, నూతనమైన స్వభావాన్ని కోరుకుంటున్నాడు. నూతనమైన స్వభావం మనకు కలగాలని అంటే నమ్మి బాప్తిసం పొందడం ద్వారా, సంఘములోకి రావడం ద్వారా, సంఘంలోకి వచ్చినటువంటి వారికి దేవుడు ఒక బహుమతి ఇస్తున్నాడు. ఏంటయ్యానంటే పరిశుద్ధాత్మ అన్నాడు. మనం పరిశుద్ధపరుచుకోవడం అసాధ్యమైనటువంటి పని. మరి పరిశుద్ధాత్మను మనలోకి వచ్చి చేసే పని ఏంటంటే మనలో నూతనమైన స్వభావం పుట్టించి, అది పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా మీలో నూతనమైన స్వభావాన్ని పుట్టిస్తాడు అని అన్నాడు తీతు పత్రిక 3:5లో. కాబట్టి ఈరోజు ఈ పాఠం ద్వారా మనం నేర్చుకున్నది ఏంటంటే, దేవుడు ఈ నూతన సంవత్సరాన్ని మనకి ఇచ్చాడనంటే మనం ఇంకా మారతామని. అందుకనే పేతురు పత్రికలో అంటాడు, దేవుని దీర్ఘశాంతము మీ రక్షణార్థమైనదని ఎంచుకోనండి. దేవుడు మనల్ని కనికరించాడంటే కేవలం ఆయన కృప. దేవుడు మనల్ని ఈ సంవత్సరం చూసే భాగ్యం ఇచ్చాడంటే, నిన్నటి దినాన్ని కూడా మా బంధువు ఒక ఆయన చనిపోయాడు అంటే మనల్ని బ్రతికిచ్చాడంటే మన పట్ల దేవుని వాత్సల్యము అనుదినము నూతనముగా కూడుతుంది. ఆయన వాత్సల్యాన్ని అనుభవిస్తున్నటువంటి మనము ఆయనకు అనుకూలంగా మన హృదయాలు మార్చుకునే ప్రయత్నం చేద్దాం. సంఘములో ఉంటూ సంఘానికి అనుకూలంగా, దేవునికి అనుకూలమైన నీతియుక్తమైనటువంటి బలులు అర్పిస్తూ సజీవమైన రాళ్ల వలె సంఘంగా మనం కట్టబడ్డాం. కాబట్టి ఆ రాళ్ళు ఎలాగైతే సంఘంగా కట్టబడుతున్నాయో మనం సజీవులమై ఉండి దేవుని సంఘం కొరకు పని చేయాలని మీకు తెలియపరుస్తూ, ఓపికమైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ, నన్ను ప్రేమించి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన స్థానిక సంఘ సువార్థికులు సహోదరులు జాన్సన్ గారికి మరొకసారి నా తరపున, నా కుటుంబం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.